ఫ్రెండ్స్, దిస్ ఈస్ మధుప్రియ. ప్రీవియస్ వీడియోలో మనం డెరివేషన్స్లో ఇచ్చిన ఫంక్షన్కి ఎలా డెరివేటివ్ చేయాలో కనుక్కున్నాము. ఇప్పుడు ఫస్ట్ డెరివేటివ్ ప్రిన్సిపల్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ డెరివేటివ్ ప్రిన్సిపల్ అంటే దానికి ఒక ఫార్ములా ఉంటుంది, అది ఇప్పుడు మనం చూద్దాం. f dash of x is equal to limit h tends to 0 f of x plus h minus f of x divided by h. ఇది ఫస్ట్ డెరివేటివ్ ప్రిన్సిపల్ ఫార్ములా. మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో మనకి ఫైండ్ ది డెరివేటివ్స్ ఆఫ్ ది ప్రిన్సిపల్ బై ఫస్ట్ ప్రిన్సిపల్ మెథడ్ అని అడుగుతారు. సో మనం దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. f of x is equal to x cube. మనకి ఇచ్చిన ఫంక్షన్ ఇది. అకార్డింగ్ టు ఫస్ట్ డెరివేటివ్ ప్రిన్సిపల్ f dash of x is equal to limit h tends to x f of x plus h minus f of x by h. ఇప్పుడు మనకి ఈ ఫార్ములాలో f of x ఆల్రెడీ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఉంటుంది. f of x plus h ఫైండ్ చేద్దాం. f of x plus h is equal to, ఇక్కడ f of x is equal to x cube అని ఉంది. ఇప్పుడు x ప్లస్లో x plus h రాయండి. x plus h హోల్ క్యూబ్. a plus b హోల్ క్యూబ్ ఫార్ములా x క్యూబ్ ప్లస్ h క్యూబ్ ప్లస్ 3xh స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ h. మనం ఫస్ట్ న్యూమరేటర్ ఫైండ్ చేద్దాం. f of x plus h minus f of x is equal to x cube plus h cube plus 3xh square plus 3x square h minus f of x, x cube minus x cube plus x cube get cancelled. ఇప్పుడు ఇందులోంచి మనం h కామన్ తీద్దాం. h స్క్వేర్ ప్లస్ 3xh ప్లస్ 3x స్క్వేర్. ఇప్పుడు ఫస్ట్ డెరివేటివ్ ప్రిన్సిపల్ ఫైండ్ చేద్దాం. f dash of x is equal to limit h tends to 0 f of x plus h minus f of x divided by h. According to first derivative principle, f dash of x is equal to limit h tends to 0 f of x plus h minus f of x divided by h. ఇందాక మనం కనుక్కున్న f of x plus h minus f of xని ఇక్కడ రాయండి. లిమిట్ h tends to 0 h of h square plus 3xh plus 3x square divided by h. h gets cancelled. ఇప్పుడు h ప్లస్లో లిమిట్ అప్లై చేయండి. 0 హోల్ స్క్వేర్ ప్లస్ 3x ఇంటూ 0 ప్లస్ 3x స్క్వేర్. సో f dash of x is equal to 3x స్క్వేర్. ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. f of x is equal to root of x plus 1. ఇదొక ఫంక్షన్ ఇస్తాడు మనకి. అకార్డింగ్ టు ఫస్ట్ డెరివేటివ్ ప్రిన్సిపల్ f dash of x is equal to limit h tends to 0 f of x plus 1 minus f of x divided by h. ఇది ఫస్ట్ డెరివేటివ్ ప్రిన్సిపల్ ఫార్ములా. మనకి f of x ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి f of x plus h ఫైండ్ చేద్దాం. f of x plus h is equal to x ప్లస్లో x plus h రాయండి. x plus h plus 1. ఇప్పుడు న్యూమరేటర్ f of x plus h minus f of x is equal to f of x plus h root of x plus h plus 1 minus root of x plus 1. f of x is equal to root of x plus h plus 1 minus root of x plus 1.
ఇది రూట్ ఆఫ్ ఏ మైనస్ రూట్ ఆఫ్ బి ఫామ్లో ఉంది. సో మనం దీన్ని ఏ మైనస్ బి బై రూట్ ఆఫ్ ఏ ప్లస్ రూట్ బి ఈ ఫామ్లో కన్వర్ట్ చేసుకుందాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 అండ్ బి ప్లేస్లో ఎక్స్ ప్లస్ 1 ఉంది. సో ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఏ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ root of b x plus 1. f of x is equal to x plus h plus 1 minus x minus 1. మైనస్తో మల్టిప్లై చేసుకుంటే మైనస్ ఎక్స్ మైనస్ 1 వచ్చాయి. రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 x1 రెండు క్యాన్సిల్. ఇప్పుడు ఫస్ట్ డెరివేటివ్ ప్రిన్సిపల్ ఫైండ్ చేద్దాం. f dash of x is equal to limit h tends to 0 f of x plus h minus f of x divided by h. మనకి f of x plus h minus f of x న్యూమరేటర్ వచ్చేసింది. నో f dash of x is equal to h by root of x plus h plus 1 plus root of x plus 1 divided by h. h gets cancelled. f dash of x is equal to 1 by root of x plus h plus 1 plus root of x plus 1. ఇప్పుడు లిమిట్ h tends to 0 లిమిట్ అప్లై చేద్దాం. f dash of x is equal to 1 by root of x plus 0 plus 1 plus root of x plus 1. So f dash of x is equal to 1 by root of x plus 1 plus root of x plus 1. So f dash of x is equal to 1 by 2 root of x plus 1. నెక్స్ట్ ప్రాబ్లం f of x is equal to sin 2x. ఈ ప్రాబ్లం మన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో చాలాసార్లు ఇచ్చారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. 4 మార్క్స్ కన్నా 7 మార్క్స్ కన్నా ఇవ్వచ్చు. మీరు చాలా బాగా నేర్చుకోవాలి. సో f of x is equal to sin 2x మనకి ఇచ్చిన ఫంక్షన్. సో దీనికి f dash of x is equal to limit h tends to 0 f of x plus 1 minus f of x divided by h. ఫస్ట్ డెరివేటివ్ ప్రిన్సిపల్ కనుక్కోమని అడుగుతాడు. సో f of x plus h minus f of x మనకి f of x plus h f of x ఆల్రెడీ ఉంది. సో f of x plus h చేద్దాం. sin 2 of x plus h minus f of x minus sin 2x is equal to sin of 2x plus 2h minus sin 2x. మనం దీన్ని డైరెక్ట్గా సింప్లిఫై చేయడం కన్నా ఫార్ములా ప్రకారం చేద్దాం. sin c minus sin d is equal to 2 cos c plus d by 2 into sin c minus d by 2. ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకు కొంచెం ఈజీగా సాల్వ్ చేయడం వస్తుంది. సో 2 cos ఆఫ్ c ప్లస్లో 2x ప్లస్ 2h ఉంది. సో 2x ప్లస్ 2h ప్లస్ d దట్ మీన్స్ 2x డివైడెడ్ బై 2 ఇంటూ sin c 2x plus 2h minus d 2x divided by 2 minus 2x minus plus 2x gets cancelled. So 2 cos of ఇక్కడ 2 కామన్ తీస్తే 2x plus h divided by 2 into sin of 2h by 2 2 gets cancelled. ఇక్కడ కూడా 2 gets cancelled. So 2 cos of 2x plus h into
సైన్ ఆఫ్ హెచ్. ఇప్పుడు మనం ఫస్ట్ డెరివేటివ్ ప్రిన్సిపల్ చేద్దాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 2 cos ఆఫ్ 2x ప్లస్ హెచ్ ఇంటూ సైన్ హెచ్ డివైడెడ్ బై హెచ్. మనకి లిమిట్స్లో ఒక ఫార్ములా వస్తుంది, సైన్ హెచ్ బై హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ హెచ్ని మనం సైన్ హెచ్ కింద రాసుకుందాం. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 2 cos ఆఫ్ 2x ప్లస్ హెచ్ ఇంటూ సైన్ హెచ్ బై హెచ్. ఈ వాల్యూ 1 అయిపోతుంది. సో కాస్కి లిమిట్ అప్లై చేయండి. 2 cos ఆఫ్ 2x plus 0 into 1. So, the final answer is 2 cos of 2x. F dash of x is equal to 2 cos of 2x. Next question, f of x is equal to cos square x. దీనికి మనం f of x plus h చేద్దాం. So, cos square of x plus h. మనం ఫస్ట్ డెరివేటివ్ ప్రిన్సిపల్లో న్యూమరేటర్ ఫైండ్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్. కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ b. cos square b minus cos square a. f of x plus h minus f of x అనేది cos square b minus cos square a ఫామ్లో ఉంది. సో మనం sin a plus b sin a minus b ఫామ్లోకి కన్వర్ట్ చేద్దాం. sin a plus b అంటే x plus h plus x ఇంటూ sin of x minus x plus h. Therefore, sin of 2x plus h into here plus x minus x get cancelled. Sin of minus h. ఈ నెగటివ్ సింబల్ని ముందుకు తెచ్చుకుందాం. మైనస్ ఆఫ్ sin 2x plus h into sin h. మనం ఫస్ట్ డెరివేటివ్ ప్రిన్సిపల్ అప్లై చేద్దాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఆఫ్ 2x ప్లస్ హెచ్ ఇంటూ సైన్ హెచ్ డివైడెడ్ బై హెచ్. సైన్ హెచ్ బై హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1 మనకి ఫార్ములా ఉంది. సో ఈ హెచ్ సైన్ హెచ్ కింద రాద్దాం. మైనస్ సైన్ ఆఫ్ 2x ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఆఫ్ h by h. So, limit h tends to 0. దీనికి లిమిట్ అప్లై చేస్తే మైనస్ సైన్ ఆఫ్ 2x plus 0 into 1. So, the final answer is f dash of x is equal to minus sin 2x. Now, given function f of x is equal to cos ax. First, we will find about f of x plus h. Cos a of x plus h, that is cos ax plus ah. We will find the numerator. F of x plus h minus f of x is equal to cos of ax plus ah minus cos ax is of the form cos c minus cos t. So, cos c minus cos t formula minus 2 sin c plus d by 2 into sin of c minus d by 2. So, minus 2 sin of c plus d by 2, that is ax plus ah
plus ax divided by 2 into sine of c minus d by 2. Ax plus ah minus ax divided by 2. So, minus 2 sine of plus 1ax 2ax plus ah divided by 2 into sine of 2ax. ax get cancelled. So, ah divided by 2. That is, so f dash of x, we will do the first derivative principle. F dash of x is equal to limit h tends to 0 minus 2 sine of 2ax plus ah divided by 2 into sine of ah by 2 divided by h. Now, f dash of x is equal to limit h tends to 0 minus 2 sine 2ax plus ah by 2 into sine a by 2 into h by h. In limits, we will have one formula, sine a h by h is equal to a. So, we will write this h in divided by sine a by 2 h by h. So, f dash of x is equal to limit h tends to 0 minus 2 sine of 2ax plus ah divided by 2 into sine a by 2 into h divided by h. F dash of x is equal to limit h tends to 0 minus 2 sine of 2ax plus ah divided by 2 into a by 2. We will apply the limit. F dash of x is equal to minus 2 sine of 2ax plus a into 0 divided by 2 into a by 2. F dash of x is equal to minus 2 sine of 2ax divided by 2 into a by 2. So, f dash of x is equal to, here 2 gets cancelled, minus 2 sine ax into a by 2. So, the final answer is f dash of x is equal to minus 2 sine of a square x divided by 2. Till now, we have learnt about first derivative principle. In the next class, I will tell you some important problems in the differentiation lessons, that is 4 marks and 8 marks problems. I will explain you in the next class. If you have any doubts, post in the comment section. Don't forget to subscribe our channel. Click the bell icon for our latest updates.